మహిమ కలుగును గాక. మరి ఒకసారి మనల్ని సజీవ లెక్కలో వచ్చి మరి యొక్క నూతన మాసం 3వ నెల మొదటి ఆదివారంలోనికి ప్రవేశింపజేసినాడు దేవుడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనం ఈరోజు మరి మొదటి ఆదివారం ఎప్పుడైనా సరే బల్ల తీసుకుంటాం. లార్డ్స్ టేబుల్ అంటారు, హోలీ కమ్యూనియన్ అంటారు. కాబట్టి బల్లారాధన కార్యక్రమం జరిగించేటువంటి సంఘాలు కూడా ప్రత్యేకంగా కొన్నిసార్లు ఉన్నాయి. మరి వాటిని కన్నా మనం గమనించుకుంటే ఎప్పుడు కూడా ఒక ప్యాసేజ్, ఒక లేఖన భాగాన్ని మనం ఎత్తిపట్టుకొని చూస్తూ ఉంటాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో కింద మీరు చూసినట్లయితే ఎవరు రాశారండి కొరింథీ పత్రికను? అపోస్తలుడైన పౌలు రాసినటువంటిది. కాబట్టి మనం ఇక్కడ చూస్తే చాలా అంశాలు ఉన్నాయి, కానీ మనం ఎప్పుడు కూడా 22 నుంచి గమనిస్తూ ఉంటాం, చదువుతాం. 34వ వచనం వరకు కూడా చదువుతూ ఉంటాం. మీరు గమనిస్తే నేను కొంచెం అక్కడక్కడ చదివి వినిపిస్తాను, తర్వాత దానికి సంబంధించిన లోతులోనికి మనం వెళ్దాం. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మను మెచ్చుదునా? మళ్ళీ క్వశ్చన్ ఉండకుండా మెచ్చుదునా అంటే ఏమైనా మెచ్చుకుంటాడేమో అని మీరు అనుకోకుండా మెచ్చాను అన్నాడు. ఒకటేసారి ఆన్సర్ కూడా ఇచ్చేసాడు. మెచ్చును, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకం చేసి. ఎందుకోసం అంటున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నరరక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి 28వ వచనంలో చూస్తే, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. ఈ బల్ల ఆరాధన కార్యక్రమానికి వచ్చినప్పుడు ఏదో సులువుగా, ఏదో సునాయాసంగా నేను బాప్టిజం తీసుకున్నాను, నా జన్మ హక్కిక. ఎస్, హక్కే. దేవుడే చెప్పాడు, నమ్మి బాప్టిజం పొందినటువంటి వాడు రక్షణ పొందుతాడు. రక్షణ పొందినవాడు మొట్టమొదట లార్డ్స్ టేబుల్ అంటే దేవుని బల్లలో చేయి వేయాలి అని. అప్పగింపబడుతున్నటువంటి ముందు రోజు రాత్రి తన శిష్యులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించినట్టుగా దేవుని విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈరోజు బల్ల తీసుకుంటూ ఉన్నాం. అంతకుముందు కూడా చాలాసార్లు మీకు బల్ల గురించి, దాని లోతు గురించి మనం ఎలాగా ఆత్మీయంగా సిద్ధపరచుకొని, లోకపరంగా అయితే స్నానం చేస్తే చాలు, మంచి బట్టలు వేసుకుంటే చాలు, ఇలా కొన్ని ఉంటాయి. మనం లోకపరంగా కూడా బ్యాప్టిజం తీసుకున్నాడా? ఉన్నాం. మళ్ళీ ఇంకొంచెం లోతుకైతే ఈ మధ్య కాలంలో నీటి మునకన చిలకరింప అని కూడా అడుగుతారు కొన్ని చోట్ల. కాబట్టి ఇవన్నీ కూడా లోకపరంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చేమో, కానీ ఆత్మీయంగా కూడా కొంత సిద్ధపాటు అవసరం. ఆత్మలో మంట, ఆత్మలో జీవం, ఆత్మలో ప్రేరేపణ, ఆత్మలో జీవం చాలా అవసరం. ఏదో వచ్చాం, ఏదో తీసుకున్నాం బల్ల, అదేదో పెద్ద పవిత్ర కార్యం. చాలా కొంతమంది లోపల ఆత్మీయ జీవితం ఏముండదు, కానీ పైకి మాత్రం హంగు ఆర్భాటాలు చాలా ఎక్కువ చేస్తారు. ఇటు అనుకుంటారు, అటు అనుకుంటారు, చేతో తుడుచుకుంటారు. ఇక వాళ్ళది ఏంటంటే లోపలంతా మేడిపండు చందమనం, లోపలంతా పురుగులు ఉంటాయి, పైకి మాత్రం మేడిపండు రంగులో ఉంటారు. కాబట్టి అది పరిస్థితి జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కొన్ని పాయింట్స్, నేను ఇప్పుడు చదివిన దాంట్లో ఒక 4 వచ్చినాయి, ఇంకా కిందికి పోతే ఇంకా 2-3 ఉన్నాయి. చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ కొన్ని పాయింట్స్ను మనము ఈరోజు ఎత్తిపట్టుకొని ఒక క్షణకాలం దాని గురించి ఆలోచన చేద్దాం. బల్ల తీసుకోవటం లోకంతగా ఇప్పుడే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు బాప్టిజం తీసుకున్నారా? ఓకే, మీరు ఎలిజిబుల్, మీకు టికెట్ దొరికినట్టే. కానీ తీసుకునే ముందు మీరు ఏం చేస్తున్నారు? ఎవరిని తీసుకుంటున్నారు? టూకీగా ఎవరిది తీసుకుంటున్నారు? అసలు ఏంటి దాంట్లో? మీకు వినపడినవి చెప్పండి చాలు. మీరు ఆత్మీయంగా ఏం చెప్పొద్దు. ఆత్మీయంగా కొంచెం లోతుకెళ్ళి మనమే మాట్లాడుకుందాం. సో ఇది నా దేనికి గుర్తుగా తీసుకుంటున్నారు? ఒక పొట్టేలుకి, ఒక కోడికి కదా. కాబట్టి మసాలా చల్లుకొని కదా, కొంచెం డీప్ ఫ్రై చేసుకొని, కాస్త ఏమైనా మెత్తని ముక్కలు దొరికితే తెచ్చుకొని వేపుడు చేసుకొని తిన్నట్టు తిందామనే. ఎవరైనా నిన్న అన్న చెప్పాడు కదా, ఆయన ఎలా ఉంటాడంటే మనలా ఉంటాడు.
ఏ సైజులో ఉంటాడంటే ఎవరైనా చెప్పలేము. ఎందుకంటే మూడు ఆకాశాలు దాటి ఉంటాడు ఆయన. ఆకాశము సింహాసనము, భూమిని పాదపీఠంగా కలిగినటువంటి దేవుడు అంటే ఆయన ఏ సైజులో ఉంటాడో చెప్పలేదు. అంత గొప్ప దేవుడు, అంత మహిమకరమైనటువంటి దేవునికి గుర్తుగా ఆయన శరీరానికి, ఆయన రక్తానికి గుర్తుగా తీసుకోవాలంటే ఎట్లుండాలి మన పరిస్థితి? ఎట్లుండాలి? కొంచెం పెట్టు, సరిగా పెట్టలే అని అడుగుతుంటామే. ముక్కలై కొంచెం ఎముకలుంటే అంటుంటాం, నల్లి బొక్కలు అట్లనా? అందుకనే మొదటనే చెప్పాడు స్టార్టింగ్లోనే. ఏమని చెప్తున్నాడు? ఇదేమిటి, ఏంటి నా కర్మేంటి ఇట్టేటోళ్ళు జతే నాకు అని చెప్తున్నాడు. బల్ల అనగానే అదేదో షో బిజినెస్, పవిత్రమైన కార్యము, షో కార్యం. కొన్ని సంఘాలు అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయలేము, కానీ కొన్ని సంఘాలు, ఈ మధ్య నేను సిస్టర్ రమ గారిని కూడా చూస్తా ఉన్నాను, వైట్ డ్రెస్, బైబిల్ మిషన్ వాళ్ళు అంతే, వైట్ డ్రెస్ వేస్తేనే వాళ్ళు రావాలి బళ్ళకు, దానికి లేకపోతే రానియరు, బయటికి పంపిస్తారు. ఆచారాలా? ఈ ఆచారాలు మనకి వేమన పద్యాలు కొన్ని ఉన్నాయి. ఏదో ఉంది, హృదయ శుద్ధి అనే చివరి మాట వస్తుంది. నేను పద్యమంతా చెప్తే బాగోదు, కానీ హృదయ శుద్ధి ముఖ్యమైనది కదా. దేవుడు అదే కదా కోరుకుంటాడు. అంతరంగములు చూసేటువంటి దేవుడు, పై మెరుగు కాదు. ఇక పై మెరుగు వచ్చేసరికి మేము వైట్ డ్రెస్ అంటే పరిశుద్ధం. మా కాపుర్ల గురించి మీ అందరికీ తెలుసు. మేము వైట్ డ్రెస్ వేసినామంటే పరిశుద్ధంగా లేవని అంటాం కదా, అంతేనా? గుర్తుకు ఏమనంటే మళ్ళీ తప్పులు పడతారని గుర్తు కోసం వేసుకుంటాం. అదే నాకు కోరుకున్నాడు దేవుడు. ఎక్కడుండాలి? ఇక్కడ ఉండాలి. ఇది మెయిన్. అంతరంగమునందు శుద్ధి కలిగినటువంటి వారు ప్రభువుకు ప్రియులుగా ఉంటారని నేను నమ్ముతా. బయట శుద్ధిగా ఉండేటువంటి వారు మంచివారు, శుభ్రత కలిగినటువంటి వారు, వారికి కుష్టు ఇంకేది రాదు. ఎందుకంటే శుభ్రంగా ఎప్పుడు స్నానం చేస్తా, మంచి బట్టలు వేసుకొని తిరుగుతారు కాబట్టి డబ్బు జలుబులు కూడా ఎక్కువగా రావు. దానికి దీనికి సంబంధం లేదు. అందుకని ఏమంటాడంటే దేవుడు, అన్నపానములు పుచ్చుకొనుటకు, ఏదో అన్నమో పానం అనుకొని వస్తున్నారు, ఏదో భోజనం చేసినట్టు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మీకు ఇల్లు లేవా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాట అది. మీకు ఇల్లు లేవా? ఇంటికాడ పోయి తినండి. వావ్, ఎప్పుడు సంఘాలలో చికెన్ ఉందా? ఈస్టర్కి పెడదామా, గుడ్ ఫ్రైడేకి పెడదామా, ప్రతి ఆదివారం పెడదామా కదా. కొంచెం అట్రాక్షన్ బాగుంటుంది, నలుగురు వస్తారు కదా. ఆ రోజన్నా బంధువులు తీసుకొస్తారు కదా, భోజనాలు ఉన్నాయని. అలా చేయటానికి సంఘాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదు. అందుకని ఏమంటాడంటే, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? ఇంటికాడ చేసుకోండి. ఈ రోజుల్లో ప్రతి సంఘంలో ఉంది, మనం కూడా చేస్తున్నాము. కాకపోతే అందరిలా కాదు. నెలలో 4 ఆదివారాల్లో 3వ ఆదివారం, 2వ ఆదివారం, 1వ ఆదివారం అన్నట్టు కాకుండా, ఏ క్రిస్మస్కో అందరికీ, ఈస్టర్ రోజు మనకు మాత్రమే, సంఘానికి మాత్రమే భోజనం. వారం పెడదామా, నెల పెడదామా అంటే బడ్జెట్ ఉండదు కాబట్టి కష్టమే. మీ తీసి మీకే పెట్టాలి కదా. అది మంచిది కాదు కాబట్టి మనం వాటి జోలికి వెళ్ళట్లేదు. దేవుని వాక్యం ప్రత్యేకంగా చెప్తున్న మాట ఏంటంటే, పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని ఎందుకు ఏమన్నాడమ్మా? దేవుని సంఘమును తిరస్కరించి ఆడబ్బా. మీరు సంతోషంగా వచ్చినారు, మంచిగా వచ్చినారు కదా. దేవుడేమో తిరస్కరించి అన్నాడు. అంటే మీ శరీరాలు ఇక్కడ వచ్చి కూర్చున్నాయి, కానీ మీ మనస్సులు దేవునికి దగ్గరగా లేవు. అంతే కదా. తిరస్కారం అంటే ఏంటంటే, పైన ప్రత్యేకంగా కనిపిస్తుంది కానీ లోపల దూరంగా ఉంది. అందుకనే దాన్ని దేవుడు తిరస్కారం అంటున్నాడు. మరి సంఘంలో ఉన్న వాళ్ళంతా తిరస్కరించిన వాళ్ళైతే, సంఘంలో ఉండి దేవుని మహిమార్గం ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎలా ఉంటారు అంటే ఇంకా కనుక్కోవడం కష్టం. ఎందుకంటే ఇది ఇంటర్నల్ కదా. పైన బాగానే ఉంటారు, లోపల కదా మనం చూడాల్సింది. లోపల మనకు కనపడదాయి, అది ఆయనకు ఒక్కరికే కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఒక్కొక్కడికి అధికారం, దేవునికి ఒక్కరికి అధికారం ఉంది. ఏమన్నా అనాలంటే మనకు లేదు. కాబట్టి మనం వీటిని గమనించుకోవాలి. అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీకు ఏమి చెప్పుదురు? దీనిని గురించి మిమ్మను మెచ్చుకునే సమస్య లేనే లేదు. మెచ్చుకునే సమస్య లేనే లేదు. సంఘం అంటే సంఘమే. దేవుడు తలగా ఉంచబడేటువంటి సంఘము. దేవునికి మహిమకరంగా మనం ఆయన సన్నిధిలో భయముతో, వణకుతో, వణుకుతున్నారు, దిట్టంగా కూర్చున్నారు అందరూ కదా. ఇక కొంతమందికి సెంటిమెంట్లు బాగుంటాయి. బల రోజు అన్నం తిన్నారు, పొద్దున్నే ఖాళీ కడుపుతో వస్తారు. మేమంతా పెట్టలేము, మేము ఇచ్చేది 2 రొట్టె 2 ద్రాక్ష. ఎంతమంది ఉపవాసం ఉండి వచ్చినారు ఈరోజు? దేవునికి మహిమ కలుగును గాక. సో దీనివల్ల ఏం జరుగుతుందో మీ సాక్ష్యాలే. మిమ్మల్ని చూస్తే మాకు సాక్ష్యం అన్నమాట. ఇంత సిన్సియర్గా ఉన్నారు, మీకు ఏం జరిగిందో అదే మాకు సాక్ష్యం. కాబట్టి మేము ఉండము.
ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే సాక్ష్యం కనపడాలి కదా, సాక్ష్యం లేకపోతే ఉండి లాభం ఏంది మనకి? కాబట్టి ఏది చేస్తే దేవుడు మహిమకరంగా గొప్పగా, ఇదిగో నా కుమారుడు ఏమన్నాడు? యేసుప్రభు వేడులను తీసుకుని బయటకు వస్తుంటే అనిపించుకునే స్థితిలో మనం ఉంటే ఇంకా కాళ్ళ ఎగిరేస్తాం. ఇందులో అనుమానం ఏం లేదు. ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, సంఘానికి ఎటువంటి విలువ ఇస్తున్నామో మనకు తెలుసు. ఇవన్నీ చేసుకుంటూ బల్ల విషయానికి వచ్చేసరికి మాత్రం ఇట్టిట్ట అంటే అంతే, లోపల కలిసినట్టే లెక్క, ఉపయోగం లేదు. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఎట్లుంటుంది అంటే, ఇట్టటి హెచ్చరికలు చెప్తే మళ్ళీ నెక్స్ట్ సండే కనపడవు. నెలలో 4 ఆదివారాలు ఒక ఆదివారమే కనిపిస్తారు మహా అంటే ఈ బల్ల కోసం వచ్చేటప్పుడు, అంతే కదా. బల్ల ఏ రోజు ఉంటే ఆ రోజు వస్తుంది. కాబట్టి వాటిని మనం ఏం అనలేం. కానీ దేవుడు అవి ఏ మాత్రం ఇష్టపడి మెచ్చుదునా ఏమన్నాడు? ఆన్సర్ చెప్పేశాడు. ఎందుకంటే నీకు డైలమా, ఏమో మెచ్చుతున్నా అంటే మెచ్చుకుంటాడేమో అనుకుంటావేమో అని మళ్ళీ వెంటనే కలిపాడు. ఏమన్నాడమ్మా? ఎట్టి పరిస్థితుల్లో మెచ్చు. దేవుడు మెచ్చుకోను, నాకు ఇష్టం లేదు అన్నాడంటే ఏం ఛాయిస్ లేదు మనకి. కానీ మళ్ళీ 10 సార్లకి ఏమైనా ఒప్పుకుంటాడేమో అన్న ఛాయిస్ ఉండదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. సరే, అన్నీ వదిలేసి మనం చివరిగా కొన్ని పాయింట్స్ లెక్క చూద్దాం. మొట్టమొదటి ఏంటంటే, ఆయన శరీర విషయంలో కానీ ఆయన రక్త విషయంలో కానీ నన్ను ఏమన్నాడు? ఏమన్నాడు? ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకొని తింటుండవు? ఎవరిని జ్ఞాపకం చేసుకొని తింటుండవు? ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఎవరు కదా మా స్నేహితుడు, ఆయన ఒక్కడే ఎక్కువ నేను తిరిగాను. వాళ్ళ సంఘంలో చిక్కగా లేదని అడుగుతారంట. అందుకని ఆయన నీళ్ళు కలపడు, తెచ్చినట్టు పోస్తాడు. విచిత్రంగా ఉంటాయి కొంతమంది విశ్వాసుల యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు. మాలాగా తెచ్చుకోడు ఆయన, ఓన్లీ కిసాన్ మాత్రమే తెస్తాడు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసాలు అదే అడుగుతారు. కిసాన్ తెలుసా? జాము అవన్నీ వస్తుంటాయి. ఇది కూడా దొరుకుతుంది, ద్రాక్షరసం కూడా. అంటే మామూలుగా ఇళ్లలోకి తెచ్చుకునేదన్నమాట. దాన్ని తెచ్చి దీనికి వాడతాడు అనమాట. సరే, ప్రార్థన చేస్తే ఏదైనా శుద్ధీకరించు. ఒక్కొక్క విశ్వాస యొక్క ఆలోచన. కాబట్టి నాలాంటి ఏంటంటే, ఇంకా వాళ్ళని పెట్టుకుంటే తలా ఒకటి చెప్తారు, మన వల్ల కాదు, ఇక మనదే ఫైనల్ అనుకోవాలన్నా అంటే నేను దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. రోజులు చెడ్డవిగా ఉన్నాయి. కాబట్టి మనము ఇంకొంచెం గిరిగీసుకొని ఆ ప్రత్యేకతలోనికి, పరిశుద్ధతలోనికి ఎలా వెళ్ళగలము అన్నటువంటి తలంపుతో మనం బ్రతకాలి. రుచుల కోసము, కడుపు కోసము దేవుడు మెచ్చడు. కాబట్టి మొట్టమొదటిదైతే ఈ శరీరానికి గుర్తుగా, ఈ యొక్క రక్తానికి గుర్తుగా అన్నటువంటి అంశంలో నాకు నచ్చిన మాట, మీకు కూడా నచ్చే మాట, నన్ను. ఇప్పుడు మీరు బలకు సిద్ధపడుతున్నారంటే మొట్టమొదటి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? చేతులు కడుక్కున్నా, స్నానం చేసినా, పొద్దునంత ఇంకేదో చేసినా, వాంతో మాట్లాడినా, ఈయనతో అవునా కదా? ఇటుకొచ్చి మీరు మళ్ళీ మనం సమయం ఇస్తాం కదా. ఎందుకంటే మాకు కాపర్లకు తెలుసు, పొద్దున్న నుంచి లోకంలో పడిపోయింటారు. కొంతమంది న్యూస్ చూసింటారు, కొంతమంది టీవీ చూసింటారు, కొంతమంది చికెన్ షాప్కి వెళ్ళి బర్డ్ ఫ్లూ కదా, మటన్ షాప్కి వెళ్ళి మటన్ తెచ్చుకొని చేసేటప్పటికి టైం అయిపోయింటారు. కాబట్టి మేమే ఇస్తాం 10 నిమిషాల ముందు కొంచెం ప్రార్థనలో గడపండి అమ్మా అంటారు. అదేనా? అట్లేనా? ఏం చేయాలా? దేవుని చిత్తం అయితే ఉదయం లేచినది మొదలుకొని, ఇక నాలంటోడైతే నిన్నటి దినం నుంచే కూడా సిద్ధపడాలంట. అది కొంచెం ఓవర్ అనిపిస్తుంది కాబట్టి, మీకు నచ్చదు కాబట్టి నేను చెప్పే మాట అంటే, ఉదయకాలం నుంచి ఇప్పటికి వచ్చి ఇక్కడ 10 నిమిషాలు మేము సమయం ఏంగానే ఇటు అనుకుంటే, బలలో చేయి వేయడానికి మీరు సిద్ధపడినట్టు అవును అనుకుంటే అది మీ ఇష్టం, ఇక నేనేం మాట్లాడలేదు. కాకపోతే నా వరకు కనీసం మినిమం తక్కువలో తక్కువ అంటే లేచినది మొదలుకొని ఏం చేసావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు సిద్ధపడి చేయాలన్న వద్ద నీకే నిర్ణయం, నేనేం చెప్పను. ఇంకా ఉదయం లేచినంత సమయానికి వచ్చావా? ఈరోజు ఉదయం లేచిన నుంచి ఏమేం ప్రణాళికలు చేసుకున్నావు? ఇంట్లో ఎంత సమయం గడిపావు? ఏమే సమయం గడిపావు? 6 గంటలకు లేస్తే 10 గంటలకు స్నానం చేసి రావడానికి నీకు కుదరలేదు అంటే నువ్వు ఎంత సమయం ఎక్కడెక్కడ ఏమేం చేసావో ఒక్కసారి గమనించు. ఏం చెప్పక్కర్లేదు. నువ్వు వచ్చిన సమయము పొద్దున్న లేచిన సమయం ఎంత లేదని 6, 7, 8 కన్నా లేచింటారు కదా. 8 కన్నా లేస్తారు కదా ఎంత ఆదివారం అయినా. మీరు 12కి వచ్చారు, 4 గంటల సేపు ఏమేమి చేశారు ఒక్కసారి ప్రభువును మహిమపరిచినారా లేదు?
ఈరోజు ప్రభుని మహిమపరచకుండా నేను బల్లలో చేయి వేస్తాను అంటే అది మీ ఇష్టం. లేదనడానికి కాపరికి అధికారం చెప్తాడు, జాగ్రత్తలు చెప్తాడు, హెచ్చరికలు చెప్తాడు తప్ప చేస్తామంటే చేయొద్దనడానికి లేదు. అది దేవుని చిత్తం అనుకుని వదిలేయటం. ఇంతకుముందు చెప్పేటోళ్ళం కానీ ఇప్పుడు చెప్పట్లేదు, దేవుని చిత్తం అని వదిలేదు. ఉదయ కాలం నుంచి నువ్వు ఎలాగో సిద్ధపడ్డావు. అలాగని పనులకు పోవద్దని నేను చెప్పట్లా. పనులకు పోయినా నీ మనసులో జరిగే ప్రార్థన, మనసులో జరిగే సిద్ధపాటు జరుగుతూనే ఉంటుంది. శారీరక సిద్ధపాటు ఏముందమ్మా, 10 నిమిషాలు స్నానం చేసి వస్తాం. స్నానానికి 10 నిమిషాలు, స్నానానికి బట్టలు వేసుకోవడానికి 10 నిమిషాలు, మహాంటో గంట. కానీ ఈ ఆత్మ సిద్ధపాటు అన్నది చూసారా, అది ఎంతగా మెరుగు పెడితే అంత మెరుస్తుంది. నేను మీ బంగారం లాగా. జరిగిందా? అది జరిగితే ఓకే, ఎవరు మిమ్మల్ని అభ్యంతరం పెట్టి, దేవుడు కూడా సంతోషిస్తాడు. అది జరగకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. మొట్టమొదటి ఏంటంటే జ్ఞాపకము చేసుకోండి. ఒకటి నేననేది ఏంటంటే ఇది దేవుని మహాదేవుని యొక్క మహాకార్యం. ఇది ఇందులో అనుమానం ఏం లేదు. బల్ల కార్యక్రమం అనేది చిన్నది కానీ కాదు, అది చాలా చాలా బలమైనది, విశ్వాసంతో కూడుకున్నటువంటిది, చాలా చాలా మహిమ కలిగినటువంటిది. అటువంటి దాన్ని తేలికగా చులకన చేసి అవమానకరంగా చేస్తే శిక్షించబడతామా, దీవించబడతామా? అది దేవుని దృష్టిలో మహత్కార్యం. ఆయన చివరి దినం, చివరి రోజు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటిది. ఇది నా నిమిత్తం ఇది చేయుడి అని ఒక ఆజ్ఞలాగా చెప్పాడు. ఆజ్ఞ కాబట్టి పాటిస్తున్నాం. కానీ ఎలా పాటిస్తున్నాం? పై మెరుగులతో పాటిస్తున్నామా, అంతర్లీనంగా ఆత్మశుద్ధితో పాటిస్తున్నాం? అంతఃకరణ శుద్ధి అనేటువంటి మాట మీరు విన్నారండి. లోపల శుద్ధి చేసుకోండి. ఇలా మనం గమనించుకోవాలి. మీరు కీర్తనలు 77, 11, 12 2-3 చూపిస్తారు. సమయం ఉండదు కాబట్టి 2-3 5-6 పాయింట్లు చూపించేసి నేను ముగించేస్తాను. ఇక బల్ల కొరకు కూడా ఇదే సిద్ధపాటు కాబట్టి కీర్తనలు 77, 11, 12 వచనాలు. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను ఏం జ్ఞాపకం చేసుకోవాలమ్మా? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఈ దేవుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఏం జ్ఞాపకం రావాలి నీకు? మా పక్కింటోడు ఎట చెప్పినా వింటాడు. మా ఇంటికి వచ్చేటోడు రోజు వచ్చిపోతాడు కాబట్టి నేనేం చెప్తే అది వింటాడు కాదట. ఆయన ఏం కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలని ఉంది? ఎటువంటి వాడని జ్ఞాపకం చేసుకోవాలని ఉంది? నీకు భయం పుట్టేటట్టుగా, నీలో వణకొచ్చేటట్టుగా ఆయన నీకు గతంలో చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, తన సన్నిధి నీకు ఎలాగలగా తోడుగా ఉంచి నడిపించాడు. అట్టి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీకు తెలుస్తుంది చెయ్యి వణుకుతూ వేయాలా, సునాయాసంగా సులువుగా వేయాలా. బల వేసుకోవటం అనేది ఎంత పవిత్ర కార్యము, ఎంత పరిశుద్ధ కార్యము, ఎంత మహిమ కలిగినటువంటి కార్యము. చులకనగా చేయాలా, సులువుగా చేయాలా, హృదయం నిండా ఆత్మీయ భావంతో నింపుకొని ప్రభువా ప్రభువా అని పరిశుద్ధంగా ఉంచబడటానికి కావాల్సిన సన్నిధిని అనుభవిస్తూ చేయాలి. చాలా చిన్నటి మాటలు, ఎక్కువ మాటలు లేవు దాంట్లో. మీరు 11, 12 వచనాల్లో మళ్ళీ చూస్తే యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను. ఎందుకంటే నీకు వణుకు పుట్టాలా, నీకు భయం పుట్టాలా, దేవుని మహిమ ఏంటో నీకు జ్ఞాపకం రావాలా. ఆ సమయానికంటే నీకు జరిగినవి, పక్కింటోడికి జరిగినవి కాదు, ఇంకో విశ్వాసం జరిగినవి కాదు. నీకు దేవుడు ఏం చేశాడు? ప్రభా నేను ఎట్లా ఉంచి ఏ స్థానంలో తీసుకొని పోయిట్టావు, ఎలా నన్ను బలపరుస్తున్నావు, ఇక నేను ఎలా నీ శరీరాన్ని తీసుకోవాలి. శరీరం అన్నాను ఒకటే కాదు, శరీరం. ఆయన ముట్టుకునే అసలు చూచే అర్హత కూడా మనకు లేదు. ఆయన గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. ఆయన ప్రేమించాడు కాబట్టి మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మనల్ని రక్షణలోనికి పిలుచుకున్నాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మనల్ని కుమారులుగా లెక్కించడానికి ఆయన సిద్ధపరుచుకున్నాడు. మనల్ని ఏమంటాడు? కుమారులు అంటాడు. అంటే దేవుని యొక్క శరీరాన్ని తీసుకోవటానికి, చేతుల్లోకి తీసుకోవటానికి, నోటికి అందించుకోవటానికి మన మానసిక స్థితి ఎట్లా ఉంటే బాగుంటుందో ఇక మనమే నిర్ణయించుకోవాలి. ఇంకొకరు చెప్పడానికి లేదు. పవిత్రమైన, పరిశుద్ధమైన, మహిమ గల శరీరం, ఆయన శరీరం, ఆయన రక్తం అంటే ఇంకా పాపాలను క్షమించి మొత్తం ఊడ్చేస్తుంది, తుడిచేస్తుంది, కడిగేస్తుంది. అటువంటి రక్తాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎలా తీసుకోవాలో, ఎంత అనేది వద్దులే, ఎంత తీసుకున్నా ఇంకా అంతే కదా. మనం ఎలా తీసుకోవాలన్నది ఇప్పుడు నా ప్రశ్న. ఎందుకు తీసుకోవాలో తెలుసు, రక్షించబడ్డాం, దేవుడు ఆజ్ఞాగర్భంలో ఇచ్చాడు కాబట్టి ఇంతకాలం తీసుకుంటున్నాం. కానీ ఎలా తీసుకోవాలి, ఇది మీరు గమనించుకోవాలి, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 22:19
త్వరగా లూకాసు వార్త 22:19. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క శిలువయ్య బలియాగం, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. 22:19 మీరు చూడండి ఏమన్నది ఒక మాట. పిమ్మట ఆయన ఒక రెచ్చబడుకునే కృతజ్ఞతాపదేశాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని నేను చేయవని చెప్పాను. ఎటువంటి జ్ఞాపకం చేసుకోవాలా? ఆ శరీరం విరిగి నలిగిన శరీరాన్ని జ్ఞాపకం, అంటే ఒక్కటేసారి నా మాట ఒక్కటే, శిలువను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోవాలా? ఆ మేలలో అత్యున్నతమైన మేలు నీ రక్షణ. ఆ రక్షణ ఇవ్వడానికి ఆయన శిలువలో ఎలాగ చనిపోయాడో అది జ్ఞాపకం చేసుకోవాలి. అదేదో ఒక చిన్న ఆహారం, ఒక చిన్న పానము అన్నట్టుగా తీసుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ తలుచుకుంటే నీ హృదయంలో జరిగే రియాక్షన్ ఉంటుంది చూసావా, ఫీలింగ్స్ ఉంటాయి చూసావా, అవి చెప్తాయి నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు కదా. కొంచెం ప్రేమించి, అధికంగా ప్రేమించే వల్ల మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమైపోద్దమ్మా, ఉల్లాసం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది, హృదయం నిండా ఉదయం అంతా తేలికైపోతుంది కదా. మరి నువ్వు దేవుణ్ణి తలుచుకుంటే అలా జరుగుతున్నదా? ఆ ఫీలింగ్స్ ఉన్నాయా? నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇవి చేయమని చెప్తున్నటువంటి దేవుని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీంట్లోనే మళ్ళీ 1 కొరింథీయులు తీసి పెట్టుకుంటే మీరు మనం చదివినటువంటి లేఖన భాగంలోనే గమనించినట్లయితే మరి 11వ అధ్యాయంలో 23-25 వచనాల్లో కూడా మనం చూడొచ్చు ఆ మాటలు ఉన్నాయి. ఆ 11వ అధ్యాయం 23-25 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా చక్కటి మాటలు ఉన్నాయి. మీకు అప్పగించిన ఇలా పొంది ఇప్పుడు చదివి వినిపించాను కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? అలాగే కీర్తనలు 25:7 చూడండి ఒకసారి. కీర్తనలు 25 చాలా ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దయను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని రక్షించుకున్న దేవుడు, నువ్వు ఏదో గొప్పోడు అని నిన్ను పిలుచుకోలేదు రాబాయ్, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకు రక్షణ ఇచ్చినాడు. అట్టి రక్షణను మనం ఎలా కొనసాగించాలి, ఎటువంటి భయం భక్తితో ఉండాలన్న విషయాన్ని మనం గమనించుకోవాలి, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏంటి 25:7, 111, 4:5, 111, 4:5 ఏమని చెప్పబడుతుంది? ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకాస్త సూచనగా నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం, ఆయనేమో మనకిచ్చిన మాట నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వేం జ్ఞాపకం చేసుకుంటున్నావు? బల తీసుకునే ముందుగా ఖచ్చితంగా చెప్పండి, ఇది మేము జ్ఞాపకం చేసుకుంటున్నామని ఏమనుకుంటున్నారు? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యంగా నీ పట్ల చేసినవి. దానివల్ల మీ మనస్సు ఉద్వేగంతో నింపబడుతుంది, మీ మనస్సులో ఆ భావన కలుగుతుంది. ఇంత చేశాడు ఏమని, ఎందుకు? నువ్వేం గొప్పవాడివా, నువ్వేం గొప్పదానివా, అయినా ఇంత చేశాడు, ప్రాణమే అర్పించాడు శిలువలో. అంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడు. ఆ ప్రేమించిన దానికి ఫలితంగా ఆయన గుర్తుగా తీసుకున్నాడు. ఆయన శరీరానికి గుర్తుగా, ఆయన రక్తానికి గుర్తుగా తీసుకున్నటువంటి బల ఏ లెవెల్లో నువ్వు ఫీల్ అయి తీసుకోవాలి. చేతులతోనే కదా సార్ తీసుకున్నాను, చేతులతోనే, కానీ లోపల ఫీలింగ్స్ గురించి మాట్లాడు, ఆత్మీయమైనటువంటి సంబంధమైన విషయాల గురించి మాట్లాడు. లోకపరంగా ఏమైనా అక్కడ తీసుకున్నట్లు నోట్లు వేసుకుంటాయి, దాంతో పెద్ద ఒరిగేది ఏం లేదు. కానీ ఆత్మీయంగా సిద్ధపడినటువంటి పరిస్థితులలో ఉంటేనే ఇది చాలా నీకు మేలు చేస్తుంది. ఆత్మీయంగా లేకుండా తీసుకుంటే ఆచార ప్రకారం ఏదో తీసుకున్నాం, అది కూడా మామూలు ఆహారం లాగానే అరిగిపోతుంది, ఇంకా తర్వాత దానివల్ల పెద్ద మేలు. ఆత్మీయమైన సిద్ధపాటు అనేటువంటి అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీటితో పాటు శ్రమలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు పొందిన శ్రమలను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఆ సిలువకు విలువ. నీకోసం ఎంత చేశాడు, ఏం చేశాడు అంత అంశాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎలా వాళ్ళలో చేయి వేయాలో నీకే తెలుస్తుంది, ఇంకొకరు చెప్పక్క కదా. మంచి అధికారులకు మేలు పొందుకున్నావు, ఆయన దగ్గరికి వెళ్ళి పరిచయం మళ్ళీ మాట్లాడాలంటే ఎట్లా పోతావు? ఒకసారి ఆల్రెడీ పరిచయం అయినాడు ఒక అధికారి, నీకు మేలు జరిగింది ఆయన ద్వారా. ఆయన దగ్గరికి పోయి ఏం చేస్తావు? కాళ్ళు చేతులు ఊపుకుంటా, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తగ్గేదిలే అంటావు. ఎన్నిసార్లు ఆయన ద్వారా మేలు పొందుకున్నా మళ్ళీ అన్నిసార్లు అంతకంటే ఇంకా తగ్గింపుతో వెళ్ళి ఆయన దగ్గర ఏం చేస్తాం? చేతులు కట్టుకొని నిలబడతాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి రాను రాను ఏమైపోతుంది? మొదట్లో ఉన్న భయము, మొదట్లో ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. ఆత్మీయ జీవితంలో కూడా అలవాటు అయిపోయిన పరిస్థితి వస్తుంది అన్నమాట. అలవాటు, ఆచారాలు దేవుడు సిద్ధపాటు, మానసిక సిద్ధపాటు, అంతర్లీనమైనటువంటి సిద్ధపాటు దేవుడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలని చెప్తాను. ఆయన గ్రేస్, ఆయన కంపాషన్, ఆయన లవ్, ఆయన మెర్సీ,
కృపను జ్ఞాపకం చేసుకోవాలా, దయను జ్ఞాపకం చేసుకోవాలా, జాలిని జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకోవాలా, అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలా. ఇదే కాకుండా చివరిగా ఆయన శ్రమలను కూడా, ఎందుకంటే అవి మనల్ని బలపరుస్తాయి. ఆయన శ్రమలు మనల్ని అన్నీ ఇచ్చేవిగా ఉంటాయి. వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని అంటే ఏసయ్యా అయిపోయింది, జ్ఞాపకం చేసుకుని పేరు తలుచుకున్నాం కదా. ఇంత అయిపోయింది లోకం. అరే బాబు, ఆ పేరు కనుక ఆయన చేసిన పనులు ఏంటి, ఆయన చేసిన అద్భుతాలు ఏంటి, ఆయన చూపిన ప్రేమ ఏంటి, ఆయన త్యాగం ఏంటి, ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వచ్చి నేను ఇచ్చే ఆ 10 నిమిషాలు, బలకు ముందు మీరు సిద్ధపడండి, నేను ఇచ్చే 10 నిమిషాలు సరిపోద్దా అండి? సరిపోద్దా? ఎంతమంది పొద్దు నుంచి ప్రేయర్ చేసుకున్నారు దీని గురించి? కొద్దిమంది ఉంటారు, ఉండరని లేదు, ఆ మాత్రం ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం వర్షాలు పడతాయి, పంటలు కొద్దిగా పండుతున్నాయి. ఉన్నారు. అబ్రాహం కదా, సొదొమ గొమొర్రాల విషయంలో 10 మంది ఉన్నా క్షమిస్తా ఉన్నారు కాబట్టి. కానీ సిగ్గర్ మెన్స్ అట్లా ఒక 30 మందిలోనే 2 చేతులు ఎత్తగలిగారు అంటే, లేదా 3 ఎత్తగలిగారు అంటే దాంట్లో కూడా దశమ భాగమేనా? 30 మందికి 3, 40 మందికి 4, 100 మందికి 10 మంది, అంతేనా? 100 మందికి 100 మంది ఎత్తితే కదా దేవుడు సంతోషపడేది. మరి దేని కొరకు సిద్ధపాటు? బల్ల అనేది దేనికి? బల్ల కోసమే అని ఎందుకు వస్తారు? ఏమిటి దానివల్ల ఉపయోగం ఏంటి? దేవుణ్ణి అవమానపరుస్తే క్షమాపణలు, దైవ దూషణకి క్షమాపణలు. ఇది దూషించడం కిందకే వస్తుందేమో. అవమానకరంగా ప్రవర్తించడం అనేది ఇండైరెక్ట్గా దూషించడమే కదా, విలువ తగ్గించడం అనేది. జాగ్రత్త. అందుకే మీరు కొంతమంది నిద్రించిన తర్వాత వస్తాయి, దాంట్లో కొరింథీ పత్రికలోని మాటలన్నీ వస్తాయి. రెండవది ఏంటంటే, నేను వచ్చు పర్యంతం ఏమన్నాడమ్మా? మరొకసారి ఆ కొరింథీ పత్రిక తీసి పెట్టుకోండి. ఏమన్నాడమ్మా? 11వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం అని చెప్పాను. ఏమన్నాడమ్మా? ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా 26వ వచనం ఏమా? ప్రభు ప్రచురించరే. రెండవ మాట ఏంటి? మొదటి మాట జ్ఞాపకం చేసుకునండి. రెండవ మాట నేను ఈరోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే ప్రచురపరచడం. ప్రచురపరచడం అంటే నథింగ్ బట్ ప్రకటించటం. ఏ ప్రచురపరచమన్నాడు? ఏం ప్రకటించాలి అమ్మా? ఏమిటి? మనందరికీ తెలుసు, సువార్తను ప్రకటించాలి. ఎంతమందిని నువ్వు ఈరోజు కలిసి దేవుని సువార్త? మాకు పాస్టర్ గారు తెలుసు, ఆయన కూడా కొత్తగా పరిచయం. ఆయన కారు ఉంది, 2 వెహికల్స్ ఉన్నాయి, ఒక బుల్లెట్ ఉంది. వాడాడు, నడుస్తాడు. నడిచేటప్పుడు ఏం చేస్తాడంటే ఇట్లా కరపత్రాలు పట్టుకుంటాడు. ఎన్టీఆర్ నగర్ నుంచి కోటి వరకు నడుచుకుంటాడు. కనిపించినందుకల్లా కరపత్రాలు. ఇంట్లో కూర్చుంటే నడుస్తుంది ఆయనకి. కారు ఉంది, 2 వెహికల్స్ ఉన్నాయి, ఒక బుల్లెట్ కూడా ఉంది. నీవు ఈ నుంచి దిల్షునగర్ పోవాలంటే బస్సు వస్తుందా, ఆటో వస్తుందా అని ఎదురు చూస్తావు. క్యాబ్లు బుక్ చేసుకుంటాం. ఆయన క్యాబ్ బుక్ చేసుకున్నాడంటే దిగే లోపల డ్రైవర్కి స్వార్థ చెప్పించాడు. ఉన్నారండి, ఉన్నారు. ప్రచురించడం. ఎంతమందికి చెప్పావు? ఎంతమందికి? నువ్వేదో మార్చక్కర్లేదు, దేవుని కార్యం ఆయన చూసుకుంటాడు. నువ్వు ఎవరిని ఏమీ మార్చక్క. కానీ చెప్పటం అయితే బాధ్యత కదా, చెప్పటం అయితే ధర్మం కదా. నీ ఇంట్లో వాళ్ళు కొంతమంది ఇంకా రక్షణలోనికి రాని వాళ్ళు ఉన్నారు, ప్రభువుని ఎరగని వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక ఫ్రెండ్కు ఫోన్ చేస్తే పెళ్లిలో ఉన్నారు, ఏమో వినపడుతున్నాయి. ఏమంటే వాళ్ళు ఇంకా నమ్ముకోలేదండి, మా బంధువులే, మా ప్రసాదాలనే ఇంకా నమ్ముకోలేదు వాళ్ళు. అదేనా వాళ్ళదేనా పెళ్ళి? ఏదో అన్నావు కదా, ఇంకా రక్షించబడలేనా వాళ్ళు? కాదు కదా, నీ కుటుంబమే కదా, మీ బంధువులు అన్న పెళ్ళి. చెప్పావా స్వార్థ అక్కడ ఎవరికన్నా? మరి ఎట్లా ఎట్లా? హృదయం బద్దలైపోతుందండి. ఎవరిచ్చే అవకాశం లేదండి. వాళ్ళు పొందుకుంటే నాకు వచ్చేది ఏమి లేదు. కానీ చేసావా? మరి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు? ఏదో ఆదివారం 1 గంటకు వచ్చి 1:30కి వెళ్ళిపోతే అయిపోద్ది, మా చికెన్ అక్కడ రెడీగా ఉంటుంది. ఇవే నా ఆలోచనలు. ఇంకా మరి బల్లలో ఎట్లా చేయవేస్తాము అని నేను వేయొద్దని చెప్పట్లా. వేస్తే శిక్షకు పాత్ర. ఇవి చేసి ఉంటే ఓకే, నో ప్రాబ్లం, నో శిక్ష. ప్రచురము చేయుట. వచ్చు ఇది 1 రోజు 2 రోజులుగా, నేను వచ్చే వరకు ప్రచురం చేయమంటున్నాడు దేవుడు. ఎప్పటి వరకు? ఆదివారం 1 రోజు రావడానికే బద్ధకం. మరి కొన్ని సంఘాలలో రోజు పెడతారు, రోజు పోతుంటారు. వాళ్ళని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. మనం ఏదో పనులు చేసుకునేటోళ్ళు, ఇరుకు ఇబ్బందులు ఉండేటోళ్ళు, ఇంట్లో పని చేసేటోళ్ళు వీలు కాదు. ఒక 2 రోజులు చాలు, వారంలో 2 పూట్ల చాలే. అది ఒక శుక్రవారం, ఒక ఆదివారం. అంటే శుక్రవారం రాని వాళ్ళు కూడా ఉండారు. మనం
ఏంటి దేవుడు ఎట్లా ఇస్తాడు మేలు? ఎందుకు ఇవ్వాలి? ప్రచురం ఎవరికి చెప్తున్నావు? నీ సొంత వాళ్ళకి నువ్వు చెప్తావు, విన్నర్ సార్. అరే విన్నర్ కాబట్టి నిన్ను తీసుకొచ్చుకున్నాడు, నీ కెపాసిటీ ఏంటో చూపించు. ఈ ఈడ కాబట్టి బతికి బట్ట కడుతున్న ఊర్లలో నీళ్ళు కోసము ట్యాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లుంటుందమ్మా? ఓడిపోయి నీళ్ళు పట్టుకోకుండా వచ్చిన ఒక ఆడ మనిషిని చూపించండి. నా చేత కాలేదు అని నీళ్ళు పట్టుకోకుండా వచ్చిన ఒక స్త్రీని చూపించండి, ఎట్లుంటుంది? సావరేవో కొట్లాడి జుట్లు పట్టుకొని లాగి బిన్నె నింపుకొని మాత్రం వస్తాడు. మరి దేవుని పనికి ఆ హుషారు, ఆ టెంపరు అది లేదు. దేవుని పనికి మాత్రం ఉండదే. సరే, ఊర్లలో నీళ్ళ కథ వదిలిపెట్టు. సినిమా థియేటర్ల దగ్గర టికెట్ దొరకకుండా బయటకు వస్తే ఎంత అవమానం అమ్మా. కొట్టుకోనో తిట్టుకోనో గొడవ పడో వానిలాగా ఈయనలాగా ఈమెన్లాగా ఆమెన్లాగా క్యూలో మొత్తానికి పోయి టికెట్ కొనక. ఇప్పుడంటే ఆన్లైన్. నేను పాదగతంగా చెప్తున్నా, గతంలో చెప్తున్నా. వాళ్ళని లైన్లో నుంచి లాగేది, ఈయన లైన్లో నుంచి మొత్తానికి టికెట్ కట్టుకొని వస్తే మగోడు. అదే దేవుని పనికి ఆ తృష్ణ, ఆ ఆలోచన, ఆ ఆశ అండి. పెళ్ళికెళ్ళి తినొచ్చాం, మంచిది, సంతోషం. వాళ్ళతో కలిసి సంతోషించొద్దని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆ సంతోషంలో నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా అని అడుగుతున్నాడు అండి. నన్ను జ్ఞాపకం చేసావా? వాళ్ళకి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? వాళ్ళు అని ఎస్ ఎస్, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి కావచ్చు. నీవు రక్షించబడ్డోడివి కదా, నువ్వు రక్షించబడ్డోడివి కదా, నీ బాధ్యత ఏంటి మరి? వాళ్ళ పిల్లలకి వెళ్ళాలి, వాళ్ళని కలుపుకోవాలి, వాళ్ళకి సంతోషమైన పనులు మనం చేసి పెట్టాలి. కానీ ఎందుకు? మన మాట వినివ్వడం అనే ఒక చిన్న దానికి. ఏమిటా మాట? కారు కొన్నాం, బంగ్లా కొన్నాం అని చూపించుకోవడానికి, స్వార్థను ప్రకటించడానికి. ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తుంటే ఎన్ని అవకాశాలు మనం పోగొట్టుకుంటున్నామో. ఇవి చాలదా? ఇప్పుడు మళ్ళీ మనం వచ్చి నీ రక్తమే అని పాడతాం. లేదంటే యుద్ధము, యెహోవా చేతులు తిప్పుతాం, కాళ్ళు తిప్పుతాం, కింద పడి తోలుతాం. ఏమనంటే పరిశుద్ధాత్ముడు వచ్చినాడు అని చెప్తాం. ఏంటి నాన్సెన్స్? ఎక్కడ పోతున్నాం మనం? ఎక్కడ జరుగుతున్నాయి పరిచర్యలు? ఎక్కడ దేవుని విషయాలు నిక్కచ్చిగా పాటించాలి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రచురపరచుటము. యోహాను సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 40 వచనాల వరకు ఉన్నది. ఇదే 1 కొరింథీ 11వ అధ్యాయం 26 వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు చదివింది అదే కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఇవే మెసేజ్ చదువుతుంటాం కాబట్టి వాటిని గురించి మనం వింటూ ఉన్నాం. దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది జ్ఞాపకం చేసుకోవడం, దేవుని మహత్కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనకు దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మహిమపరిచేటువంటి కార్యాలను మనం దృష్టిలోకి తీసుకొచ్చుకోవాలి. రెండవది ఏంటంటే, బలలో చేయి వేయాలి అంటే నువ్వు ఏం చేయాలంటే స్వార్థ చెప్పిండాలి. ఆ వారంలో ఎవరికన్నా ఒక్కరికన్నా స్వార్థ చెప్పావా? ఒక్కరికన్నా ప్రభుని పరిచయం చేసావా? ఒక్కరికన్నా దేవుడి యొక్క విషయాల గురించినటువంటి లోతులు గ్రహింపు వాళ్ళకి ఏం తెలుస్తాను? వాళ్ళకి ఏం తెలియదు. నీవే తెలియదు, నీకే తెలియదు. అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇస్తుంటాం అంతే మనం. వాళ్ళకేం తెలుస్తుంది పాపం? ఏం చేసావు? ఈ వారంలో ఒక్కరికన్నా స్వార్థ చెప్పావా? ఒక్క చోటికన్నా వెళ్ళి ఒకరి గురించి నువ్వు ప్రార్థన చేసావా? ఒక్కరికన్నా నువ్వు ఏదన్నా వాక్యపరమైనటువంటి ఆదర్శాన్ని చూపించావా? మరి ఇవేం చేయకుండా మనం బలలో చేయవేయటానికి యాస్ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, అనుమతి. నెలకు ఒక్కసారే. ఇంకేం చేయాలి? ఈ రోజుల్లో కాదు కానీ పాత రోజుల్లో ఈ రోడ్ల మీద పబ్లిక్ చాలా ఫ్రీగా ఉంటుండే. మేము చిన్నప్పుడు ఏప్రిల్ వాళ్ళు బాగా మైకులు పట్టుకోవాలని చెప్పుకుంటాం. మా ఊర్లో కూడా బాగా జరిగింది. మా బంధువులు పాపం పక్క ఊర్లో నుంచి, ఆ ఊర్లో నుంచి చాలా మంది వచ్చేటోళ్ళు. మా ఇల్లు పెద్దది, మేము పేరున్న కుటుంబాలు కాబట్టి ఇంటికి వచ్చి మా నాన్న పలకరించి, మా అమ్మని పలకరించి, నా మీటింగ్లోకి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి పలకరించి టీ కాఫీ తాగి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు వచ్చారంటే మాకు భయం. ఎందుకు భయం అంటే భోజనాలు ఏం లేవు పాపం అని వాళ్ళు అక్కడే తింటారు. మొత్తం తీసేస్తారు, ముక్కు పుడకలు, చెవులు అన్నీ. ఎందుకంటే వాళ్ళు వేసుకోకూడదు అంటే బంగారు అన్నీ తీసి మా అమ్మకి ఇచ్చి మేము వచ్చే వరకు సాయంత్రం వరకు జాగ్రత్త పెట్టాక కానిపోతుంది. అది కాపలా కాయటం మా వంతు. నేను మా అమ్మ కాపలా కాస్తుంది ఆ మూట. ఈ షోలతోనే సరిపోతుంది లోకంలో. ఈ షో పై మెరుగులతోనే సరిపోతుంది. నువ్వు వాటిని వేసుకోకపోవటం వల్ల ఏది కూడా ఫరక్ పడదు. కానీ ఇక్కడ ఫరక్ లేకపోతే, ఈ హృదయంలో అనే దాంట్లో కొంచెం తేడా లేకపోతే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడన్న విషయంలో నువ్వు ఈరోజు సాక్ష్యం. ఒక కుటుంబంలో 2 ఉద్యోగాల కోసం ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంతగా చస్తున్నారు, ఎంతగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎట్లిస్తున్నాడు దేవుడు? మరి ఒకరికి ఇస్తున్నది వారికి ఇవ్వట్లేదు. ఏదో తేడా ఉన్నట్టే కదా. అదేదో వాళ్ళక్కడ ఉన్నది నీ దగ్గర ఏదో లేదనే కదా.
ఇట్లా చెక్ చేసుకుందాం అన్నది లేదా మనకి? వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. మనం బల్లలో చేయి వేయాలంటే మొట్టమొదటి జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జ్ఞాపకం చేసుకోవాలో చెప్పేశాను. ఇంకోటి ఏంటి? ప్రచురపరచాలి. దేవుని ప్రచురము చేయాలి. ప్రచురం అంటే ప్రకటన చేయాలి, ఇతరులకు చెప్పాలి ఆయన గురించి. అలా చెప్పని రోజున నువ్వు ఎలిజిబుల్లా కాదని నేను అన్నాను. నీకు అర్హత ఉందా లేదా అని నేను చెప్పను, కానీ నువ్వే నిర్ణయం తీసుకో. ఇంకోటి ఏంటంటే చివరికి మళ్ళీ సహవాసము, ఫెలోషిప్. ఏమంటున్నాడు సహవాసం. ఎందుకంటే మనకు తెలియకపోతే ఒకరికొకరు ఈ యొక్క సహవాసము, ఈ సన్నిధిని అనుభవించడం అనేది జరగాలి. ఎలాగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంతా వంట అయినాక, అంత పనులు అయినాక వస్తాడు. ఆయన కుక్కు. చివరిలో వచ్చినాక ఇట్లా ఉప్పు వేసేస్తాడు. ఎవరు చెప్తుంటారు ఉప్పు వేసి మొత్తం నేనే చేసినాడు. మనకు కూడా అది అలవాటు అయిపోయింది. లాస్ట్లో వచ్చి ఆమె చెప్తే ఇంకా ఆ రోజు చర్చికి వెళ్ళినట్టే, ఫుల్గా దీవెనలు. ఎందుకు ఇస్తాడండి? 3 గంటల పరీక్ష, లాస్ట్ 15 నిమిషాల పై నువ్వు రాస్తే నీకు ఎన్ని మార్కులు వస్తాయని నువ్వే చెప్పుకోయి. అదే ఫుల్గా మొదటి క్షణం నుంచి వెళ్ళినటువంటి వాడు 3 గంటలు ఉపయోగించుకున్న వాడికి ఎన్ని మార్కులు వస్తాయి? తేడా ఉంటుందా? ఉండదు. మరి లాస్ట్లో వచ్చి ఆమెను చెప్పేసేసి సండే ఇంకా పోయేటప్పుడు మీరు ఎట్టబోతారో తెలియదు. ఇంకా సీసీ కెమెరాలు చూస్తా ఒక్కొక్కరు బిల్డప్ ఇచ్చుకుంటా అలసిపోయినట్టు ఇంకా సంఘంలో ఏదేదో ఊడబడిసినట్టు పోతుంటారేమో. ఎందుకంటే అన్నిల ముందు కొంచెం బిల్డప్ ఉండాలి కదా. చర్చికి పోతారు క్రిస్టియన్స్, ఆదివారం చర్చికి పోతారు. ఎట్టబోతారు అనేది నా సమస్య ఇప్పుడు. వాళ్ళ హృదయాలు ఎట్లా ఉన్నాయి? అందుకే కదా అన్యుల మధ్య దేవుని నామము ఏమవుతున్నదమ్మా? శోషించబడు. ఆషామాషి వ్యవహారం. ఆషామాషి. ఎందుకు మార్పు రాదు? ఇంత చెప్పినా మారదు మీరు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. మారి అవునా నిజమే కదా, ఒక్కసారి ఎందుకు సరి చేసుకోకూడదు? సరి చేసుకుంటే నాకెందుకు రావు ఆశీర్వాదాలు అన్న తలంపే పుట్టదు. కాబట్టి ప్రార్థన చేస్తే జరిగే రోజులు కావు ఇవి. సమూయేలు విషయం మళ్ళీ జ్ఞాపకం చేశాను కదా. ఒక ఆదివారం సమూయేలును రప్పించాడు కదా. ఒక ఎవరు అమ్మా స్త్రీ ఆమె రప్పించాడు. సౌలు ఏదో చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు సమూయేలు ఏమన్నాడు? ఏదో ఇంత కష్టపడి కింద నుంచి పిలిచినాడు, కొన్ని ఒక ఆశీర్వాదం ఇచ్చిపోదామని అనుకున్నాడా? ఒక మాట అన్నాడు సౌలు. దేవన్నాడు, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, ఇక నేను వచ్చి ఏం చేయగలను రాబాయ్, వద్దుకు అన్నాడు. కాపరిగా నేను చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు అసలు దగ్గర ఉంటే నేను దగ్గర ఉన్నాడు కదా, ఏమన్నా చేయి ప్రభు అని అడగచ్చు. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, నేనేం చేస్తాను అన్నాడు. సౌలు బయటకు వచ్చి మాట్లాడిన మొదటి మాట అదే సౌలుతో. ఎవరు? సమూయేలు. నేనేం చేయలేను, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అన్నాడు. దయచేసి జ్ఞాపకం. బల్లా అంటే ఒక పరిశుద్ధ కార్యం, ఒక పవిత్రమైనటువంటి కార్యం, ఒక అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యము, దేవుని కార్యము, దేవుని ఆజ్ఞ చొప్పున చేయవలసినటువంటి కార్యం. కానీ ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావో తెలుసు, ఎంత చేస్తావో తెలుసు, కానీ నీ హృదయం ఏ విధంగా ఉందనేది నువ్వు పరిశీలించుకోకపోతే సమయం ఉండదు. కాబట్టి నేను టూకీగా చెప్పి ముగించేస్తాను. కాబట్టి సహవాసమును పోగొట్టుకోకూడదు. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే మీరు వచ్చిన అటెండెన్స్, ఈసారి మనం కూడా ఈ కంప్యూటరైజేషన్ డిజిటల్ అయింది కాబట్టి కార్డులు పెడదాం. కార్డులో ప్రింటింగ్లో టైం కూడా ఉంటుంది కదా, టైం పంచింగ్ టైం అనేవాళ్ళు. నేను ఇంజనీర్గా చేసే వాళ్ళు కార్డు పంచ్ టైమింగ్ పడతా ఉంటాయి. దేవుడు ఆశీర్వాదాలు ఆ లెవెల్లో ఇస్తూ ఉంటాయి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లేట్ అవర్స్ పోతే 3 లేట్లు అయితే ఒక సీఎల్ కట్ ఉంటుంది. అట్లుంటాయి రూల్స్. మందిరంలో గడుపుట, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఊగి తూగి చప్పట్లు కొట్టి చేస్తూ ఉన్నారు కదా. దయచేసి జ్ఞాపకం పెట్టి మొట్టమొదటి ఏంటి? బల్లలో చేయవేసే కార్యక్రమం గురించినటువంటి మాటల్లో మనం ఉన్నాం. మొట్టమొదటిది ఏంటి? బల్లలో చేయవేసే దానికే నువ్వు శరీర రీతిగా బాధ్యత తీసుకుంటే చాలు, కానీ ఆత్మీయ రీతిగా దేవుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనా పూర్వకంగా ఉన్నావా లేదా? రెండవది ఏంటంటే ఆయన ప్రచురపరిచావా లేదా? మూడవది ఏంటంటే సహవాసం. నేను ఇంకోటి చెప్తున్నానండి, దేవునితో సహవాసం, విశ్వాసంతో అంటే సంఘంతో సహవాసం రెండు చెక్ చేసుకోవాలి. దేవునితో సహవాసం ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. సహవాసం అంటే ఫ్రెండ్షిప్ అనుకుందామా? మీకు అర్థం కావడానికి ఏమన్నా అనుకోండి, స్నేహం అనుకోండి, ఫ్రెండ్షిప్ అనుకోండి, ఏమన్నా. దేవునితో సహవాసం ఎట్లా ఉంది? సంఘంతో, కాపరితో లేదా సంఘంతో, విశ్వాసంతో నీ సహవాసం ఎట్లా ఉంది? ఇన్ని పాయింట్స్ మీరు ఒకసారి క్షమించమని, మేమేంటంటే ఏమి పోగొట్టుకోలేక ఏదన్నా ఉంటే క్షమించమని అడిగి నా బల్లలో సేవ్ చేయండి అమ్మా అని. ఇన్ని ఉంటాయి దాని వెనక రహస్యం. ఏమేమి చెక్ చేసుకోవాలి నాయన?
దేవుని ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని నామాన్ని ప్రచురపరచాలి, ఎంతమందికి సువార్త చెప్పినాము అనేది ఒక లిస్టు నోట్బుక్ పెట్టుకొని రాసి చూపించుకోవాలి. దేవునికి మనకు చూపించాల్సిన అవసరం లేదు. మూడవది ఏంటి? సహవాసం. దేవునితో సహవాసం, సంఘంతో సహవాసం ఎంత ఉంది? ఆ ఆదివారం ఒక అర్ధగంట వచ్చిపోయేదానికి, గంట వచ్చిపోయేదానికి మనం ప్రయాసపడితే మనం ఎంతో పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలను మనము పొందుకోలేకపోతున్నాం. వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రేపు భవిష్యత్తులో మనం ఇప్పుడు చేసేటువంటి కార్యాలు పునాదిగా మిగులుతాయి. దేవుని దగ్గర మన పేరును, మన ప్రేమను చూపించేటివిగా మిగులుతాయి. చిన్న కుటుంబము మరి ఈ విధంగా ఆశీర్వదించబడింది, ఈరోజు కృతజ్ఞత కొడుకు పెట్టుకుందంటే ఇప్పటికీ నాకు ఆగట్ల, అంటే ఆనందం ఆగట్ల. ఎప్పుడో సంవత్సరం క్రితం ఒక మాట చెప్పాను, అమ్మ మీకు ఉద్యోగాలు వస్తాయి. దాన్ని పట్టుకొని వాళ్ళు ఎంత సంతోషంగా మీరు రావాలి, మీరు ఒకే ఇంట్లో ఒకేసారి 2 ఉద్యోగాలు, 2 కొంచెం చెక్ చేసుకోవాలి, మనం కొంచెం చెక్ చేసుకోవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. తర్వాత 4వ ఒకటి ఏంటంటే ఇక్కడే ఉంది 28వ ఇదిలో, కాబట్టి ప్రతి మనుష్యుడు అంటే బల తీసుకునేటువంటి వాడు 28వ వచనం సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎవడో వచ్చి అయ్యా నువ్వు తప్పు చేసావు అంటే నీకు ఒళ్ళు మండుతుంది. అందుకని ఏమంటున్నాడంటే దేవుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది, నీ మనస్సాక్షి చెప్పింది విను అంటూ ఏమంటున్నాడు? సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎవడో చెప్పక్కర్లా. ఈ ఆదివారం వరకు, పోయిన ఆదివారం లేదా పోయినసారి బల్ల తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వీటిలో ఎన్నిసార్లు దేవుని జ్ఞాపకం చేసుకున్నావు, ఎంతమందికి సువార్తను చెప్పినావు, ఎంతగా దేవుని సహవాసంలో ఉన్నావు, దేవుని సహవాసంలో ఎంతగా ఉన్నావు, ఎంత సమయం గడిపావు మందిరంలో. ఒక దినము గడుపుట, ఒక 1000 దినముల కంటే ఎందుకు ఆ మాటలు, ఎందుకు ఆ మాటలు? ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నా అని చెప్పి ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ చెప్తారు. సంఘ సహవాసం అవసరం కదా, సహవాసం అందుకే కదా పెట్టాడు. ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే అన్నీ జరిగిపోతావు అంటే మన సంఘానికి వచ్చి కాపరికి ఎందుకు చెప్తావు, తోటి విశ్వాసకి ఎందుకు చెప్తావు, ప్రేయర్ రిక్వెస్ట్ మీద ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూనే ఉంటావు కదా. ముఖ్యంగా ఎగ్జామ్స్ అంటే ఇంకా ఎక్కువ ఇస్తావు కదా. తప్పని నేను అండాలా, కానీ ఇంకా మనం బాగా బలంగా ప్రార్థన చేసుకోవాలి, ఇంకా మనం ఎక్కువగా సిద్ధపడి ఉండాలి. అమ్మ రికమెండేషనే. కొడుకు ఏం కావాలో తన్ని డైరెక్ట్ కడితే ఇంకా బాగుంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. ఈ బగులుతుంది తర్వాత అడగకూడదు, అడిగితే అది వేరే విషయం. కానీ డైరెక్ట్గా అడిగితే ఎట్లుంటుందమ్మా, బాగుంటుందా లేదా, తన్ని సంతోషపెడతాడా లేదా? ఈ డైరెక్ట్ రిలేషన్షిప్ పోగొట్టుకోకూడదు. కాబట్టి ఉండాలి. తల్లి చెప్తాడు, ప్రభా ఇచ్చేరాదా, సాయం చేయరాదా వాళ్ళకి ఇబ్బంది, వీటిని మరి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సహవాసంలో మళ్ళీ అయిపోయిన తర్వాత సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనల్ని మనం పరీక్షించుకొని ఎంత చక్కగా ఉంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని, తను తాను ఏదో చేసుకొని కాదు, పరీక్షించుకోవాలి. అప్పుడు తెలిసిపోద్ది నీ అంతరంగం, నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు అర్హుడువా కాదా, నువ్వు బల్లలో చేయి వేయొచ్చా వేయకూడదా, ఏదో ఈజీగా ఎప్పుడో ఒకసారి కదా, తింటే అయిపోద్ది కదా. అందుకని మొట్టమొదట ఏం పెద్ద మాట అన్నాడు తెలుసా, మీకు ఇల్లు లేవా భోజనాలు చేయటానికి, ఇది నేను మెచ్చుతున్నా. మళ్ళీ డౌట్ ఉంటే తెలివైనోడు మెచ్చుతాడు అని అనుకుంటారని మెచ్చను అన్నాడు. నెవర్ యాక్సెప్ట్స్. దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించాడు. నువ్వు ఎంతమంది నీకు ఆశీర్వాదకరంగా చెప్పే చోటికే పోయినా ఇవే జరగాలి తప్ప, ఆశీర్వాదాలు చెప్పే చోటికి పోయి ఇవి పాటించాలంటే దేవుడు ఎక్కడ పోయినా ఇవే పాటించాలి. బల్లలో ఉన్న ప్రత్యేకత, బల్లలో ఉన్న ఆశీర్వాదం దొరికి తీరాలి అంటే ఆ భక్తి భావన, ఆ యొక్క స్పిరిచువల్ యాటిట్యూడ్ నీకు ఉండింది. అది లేని రోజున నువ్వు ఈ సంవత్సరం ఈ ఆదివారం ఆఖరికి రోజు తీసుకో, కొనుక్కొని వచ్చుకో, ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు షాపుల్లో బల్ల దొరుకుతుంది, రొట్టెలు దొరుకుతాయి, ద్రాక్షరసం దొరుకుతాయి, బాటిల్ తెచ్చి పెట్టుకొని రోజు తింటు అయిపోతాయి. విలువ ఏమిటో, దాని మహిమ ఏమిటో గమనించకుండా నువ్వు ఎన్ని చేసినా నీకు ఫలితము ఉండదు. కాబట్టి సెల్ఫ్ ఎగ్జామినేషన్ దీంట్లో మనకి 27 నుంచి చాలా ఉన్నాయి. దీని గురించి చెప్తాడు. ఏమని చెప్తాడు గడగడ చదివేస్తాను చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి శిక్ష ఉంటుంది. అపరాధి ఏసై అని పాట పాడితే దేవుడు క్షమించడు. వాళ్ళు తెలియక చేసిన వాళ్ళకి అది క్షమాపణ, తెలిసి చేస్తున్నామంటే వంకర తీస్తాడు, దెబ్బలు పడుతూనే ఉంటాయి. కాబట్టి ఏమంటాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపగా ఆలోచించకుండా మూర్ఖంగా చేసేటువంటి వారికి తిని త్రాగువాడు గట్టిగా అమ్మా
కలుగుటకే మేము మస్తుగా పోయినసారి తీసుకున్నాం, ఇప్పటి వరకు మాకేం జరగదు. చాలా శుభ్రంగా ఉన్నాం. ఏమైనా క్యాన్సర్ వచ్చిందా? ఏమైనా టీబీ వచ్చిందా? ఏమైనా లో బీపీ వచ్చిందా? ఏమైనా షుగర్ పెరిగిందా? శిక్షలు అంటే ఇవే కనిపిస్తుంటాయి కదా సహజంగా. ముందుంది ముసల్లా పండుగ. దేవుడు ఏమి చేస్తాడో చెప్పే చేస్తాడు, దాచుకొని చేసే దేవుడే. అప్పుడు నీవు ఇచ్చే దుఃఖం, నీకు ఇచ్చే అల్టిమేట్ ఎలా ఉంటుందంటే దిమ్మ తిరిగిపోతే ఎలా ఉంటుంది అట్లా. మీకు శిక్షా విధి కలుగుటకే మీరు చేస్తున్నారు. ఎప్పుడు తెలుసుకుంటాం మనము దాని విలువ ఏంటో, దాని పద్ధతి ఏంటో, దాని పరిస్థితి ఏంటో? బండ్ల అంటే ఏంటి ఏంటి తప్పని పరిస్థితుల్లో మేము ఇళ్ళకి ఇస్తాం. కొన్నిసార్లు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు, రాలేని వాళ్ళకు మేము ముఖ్యంగా నేనైతే ఇచ్చి పంపించడం అంటే ఇప్పుడు ఓపిక తగ్గింది కాబట్టి స్టార్టింగ్ డేస్ వచ్చి ఇచ్చేవాడిని, కానీ నేనే వెళ్ళి మళ్ళీ అక్కడ హాఫ్ అన్ అవర్ ఇలాగే చేసి ఇక్కడ ఏం చేస్తానో అప్పుడు ఇచ్చేవాడిని. ఒక 5-6 ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం మేము ఈ వాక్యం అయిపోగానే. పలరోజు కొంచెం ముసలి వాళ్ళు, పేషెంట్స్, రాలేని వాళ్ళు, ఈవెన్ హాస్పిటల్లో ఉండి రమ్మని పిలిస్తే పోయేది. అక్కడ కూడా మళ్ళీ వాక్యం చెప్పి అన్నీ చేసి సిద్ధపాటు ప్రార్థనలు చేయించిన తర్వాతనే ఏదో ఇటు అయిపోయి పుచ్చుకుందాం ఆమె కుదరదు. అవహేళనగా కానీ ఇంకేంటి అవమానకరంగా కానీ దేవుని పనులు చేస్తే ఏం జరుగుతుందమ్మా? శిక్ష విధి ఏమంటాడు? ఏమీ లేదు, నేను బాగా ఫ్రీగా ఇచ్చేస్తాను అదేనా అన్నాడు. ఎప్పుడు క్షమించే దేవుడు కదా, ప్రేమ కలిగిన దేవుడు కదా. ఇవే కదా మన దగ్గర ఉండే మాటలు. క్షమించే దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, అదే కదా. క్షమించేస్తాడు. కొట్టగా ఒకసారి కొట్టాడు అనుకో డాడీ, ఎటువంటి తెలుసా దెబ్బ? ఎప్పుడు కొట్టడు, ఎప్పుడో ఒకసారి కొట్టాడు. ఇటువంటి ఎప్పుడన్నా చూసారా? రోజు కొడుతుంటే మొద్దు వరకు పోయింటాడు చేయడం. కానీ ఎప్పుడు కొట్టనే డాడీ కానీ మమ్మీ కానీ ఒకసారి కొట్టారంటే ఎటుంటుందో తెలుసా? అది చిన్న దెబ్బ అయినా మనం జీవితంలో మర్చిపోతాం. ఆ వేదన, ఆ దుఃఖం, ఆ బాధ ఎప్పటికీ మర్చిపోతాం. ఇక దేవుడు కొడితే ఏమైతుందో తెలియదు. ఆ శిక్షలు ఎలా ఉంటాయో మేము కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు తెలుస్తూ ఉంటాం. ఏ మాత్రం వంకర పోయి ఉండదు. మానవ మాత్రలో సహించాలి, భరించాలి కాబట్టి ఓకే అనిపిస్తుంది. దేవుడు అలా కాదు. నమ్మకం ముందు, రక్షించబడక ముందు, దేవునిలోకి రాకముందు. ఇప్పుడు దేవునిలోకి వచ్చి నేను 4 సంవత్సరాలు అయింది. మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులమే. అసలు క్రైస్తవులమే అనాలంటే మనం వణికిపోవాలి. మిగతా వాళ్ళంతా సంతోషంగా చెప్పుకుంటారేమో కానీ మనం వణుకుతో చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేవుడు అంత మహిమ. నమ్మామా, వచ్చామా, పోయామా, ఆశ్రదించబడ్డామా, వీటితో సరిపోదు. వీటితో సరిపుచ్చుకోవడానికి వీలే లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని మహిమార్థమైనటువంటి మాటలు ఇవి, వీటిని గమనించుకోవాలి. కాబట్టి ఏమంటాడమ్మా? సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు కొరింథీలో చూసారు. 1 యోహాను 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 20, 21, 22 వచనాలు కూడా మీరు చూసుకోండి. రెఫరెన్స్ రాసుకుంటే మీ ఇష్టం అది. ఇక 5వ విషయం, మొదటిదేమో జ్ఞాపకం చేసుకోవాలి, 2వదేమో ప్రకటించాలి, 3వదేమో సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, 4వదేమో సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇంకా ఏంటంటే 5వది థ్యాంక్స్ గివింగ్. ఏమనుంది? థ్యాంక్స్ గివింగ్. ఏమిటి థ్యాంక్స్ గివింగ్? థ్యాంక్స్ గివింగ్ అంటే కానుకలా గుర్తుకొస్తే నీ హృదయం నిండా కృతజ్ఞతాభావంతో నింపబడాలి. ప్రభువా, నేను కొంతమందిని చూస్తాను నిజంగానే ఏడుపు వచ్చేస్తాను. నేను ఎవరు మాట్లాడిస్తూ ఉంటే నేను వినలేకపోతున్నాను. మాకు 10 నిమిషాల తర్వాత చేస్తాను, ఎందుకంటే నాకు దుఃఖంగా ఉంది. ఏడుపు వస్తుందని పెట్టేసి ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ ప్రేరేపణ ఉంటుంది అక్కడ. వాళ్ళు చేసే ప్రతి పనిలో ఆత్మ కళ్ళలాడుతాం. అటువంటి ఫీలింగ్ రావాలి. ఏదో తినడానికి వచ్చామా, చేసుకోవడానికి వచ్చామా, ఉన్నామా, పోయామా, అయిపోయిందా, ఈరోజు గడిచిపోయిందా, కాసేపు కూర్చొని వచ్చాము. కుదరదు. సంఘాలు ఎదగకపోయినా పర్లేదు, ఉన్న నలుగురు ముత్యాలాగా తయారైపోతే సార్, వజ్రాల్లాగా తయారైపోతే సార్, నిజమైన క్రైస్తవులుగా తయారైపోతే సార్. పొట్టు ఎంత ఉంటే ఏం లాభం? గట్టి గింజలు కావాలి. ఈ రోజుల్లో మనం 30 మంది 300 మంది అనేది కాదు, ఎంతమంది ఆత్మీయ బలంగా ఉంటారు. దీనికి చదువు, దీనికి ఏదో అక్కర్లేదు. ఆత్మలో పూర్ణత, నిండుదనం ఉంటే చాలు. నిండుగా ఆత్మను కలిగి ఉంటే చాలు. అలా కలిగి ఉండాలంటే నీ దగ్గరికి వచ్చి అంతగా నింపబడాలా ఆత్మతో నువ్వు అంటే ఎటువంటి స్నేహం, ఎటువంటి పరిస్థితి నువ్వు కలిగి ఉండాలి, ఎటువంటి ప్రేమ నువ్వు కలిగి ఉండాలి.
ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి థ్యాంక్స్ గివింగ్ అంటే నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీ హృదయాలను మీ చింపుకొనండి, హృదయాలను సమర్పించుకొనండి అని ఉంటారు. మొదటి చేయవలసింది అది, తర్వాత కానుకలు, తర్వాత మొదట మిమ్మల్ని మీరు సమర్పించుకో, విరిగి నలిగిన దేవునికి ఇష్టమైన అంటే మొదట నువ్వు సమర్పించుకోవాల్సింది ఏంటి? నీ హృదయాన్ని. ఎట్లా ఉండే హృదయాన్ని? బింకంగా గర్వంతో ఏవి అన్నట్టు ఉండే హృదయం దేవునికి ఇష్టంలా. ఎట్లుండాలి? విరిగి నలిగి. ఇది సమర్పణ. దాని తర్వాత లోకరీతిగా మొక్కుబడులు అవి కామన్. దానికి దీనికి లింకు పెట్టకండి, అది వేరు. ఇక్కడ నువ్వు బలలో నీ హృదయం విరిగి నలిగిన బలియాగంగా దేవునికి సమర్పించుకుంటున్నావా? కృతజ్ఞత కానుకగా దాన్ని సమర్పించుకుంటున్నావా అనేది ఇది కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అనేది. ఇంకోటి ఏంటంటే చాలా అంచనాలు ఉంటాయి మనకి. విధేయతతో కూడినటువంటి అంచనాలను మనము డెవలప్ చేసుకోవాలి. అంచనాలు అంటే ఏంటంటే నేను మీకు చెప్తాను. మనం చూస్తే 23 నుంచి 26 వచనాల వరకు కొన్ని ఉన్నాయి. కానీ మళ్ళీ మనం చదివితే 23 నుంచి ఇదే కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో ఇవన్నీ చేకేయడానికి కొన్ని అంచనాలు, కొన్ని ఎస్టిమేషన్స్ ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తాను. ఏమిటి ఆ స్టాండర్డ్స్ అంటే, ఇప్పుడు మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి నేను ఎప్పుడు చెప్తాను, ఆయన ఆ పరీక్ష రాయడానికి ఆ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి. అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి, తర్వాత ఏదో ప్రిలిమినరీ పాస్ అయి ఉండాలి, మళ్ళీ మెయిన్స్ పాస్ అవ్వాలి, మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోవాలి. ఇవన్నీ ఉంటాయి, కొన్ని స్టెప్స్ ఉంటాయి, కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను ఫుల్ఫిల్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు అటెండర్ పోస్ట్ ఉంది అనుకున్నాం, అదే కలెక్టర్ దగ్గర ఒక డ్రైవర్ పోస్ట్ అటెండర్, వానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. మరి 0 అని నేను అన్నాను, కానీ ఏదో 10th పాస్ అయి ఉండాలి, డ్రైవింగ్ వచ్చి ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, లేదా అటెండర్ అంటే ఏదో ఉండాలి. ఇవి ఒకటి కాకపోవచ్చు, కానీ ఏవైతే ఆ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ అయితే నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ మాత్రం నువ్వు పాటించి ఉండాలి. అవి దేవుని అంచనాలు అంటాను. నీ నుంచి దేవుడు కొన్ని ఊహించుకొని ఉంటాడు. ఆ అంచనాలకు తగినట్టుగా ఉన్నావా లేదా అనేది దేవుడు ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడిని అంచనా వేయడానికి దేవుడు ఏమన్నా చిన్నోడా? దేవునికి ఏమైనా మన స్టాండర్డ్స్ ఫిక్స్ చేద్దామా? కాబట్టి మన వైపు నుంచి దేవుని అంచనా వేయటం అనేది కాదు. ఇక్కడ అంచనా వేయటం అన్నది, దేవుడు అంచనా వేసినప్పుడు, నేను తక్కట్లో తూచినప్పుడు ఏమన్నాడు? ఒక రాజు విషయంలో మినీ టెకేలేదు ఏదో అన్నాడు కదా. ఏమన్నాడు? చదివారా బైబిల్లో? చదివితే చెప్పండి, ఆ పదం చెప్పండి. మినీ నేను తక్కట్లో తూచినప్పుడు నీవు తక్కువగా. ఎంత ఇన్సల్ట్! ఒక్కొక్కళ్ళం 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది దేవుని నమ్ముకొని, ఒక్కొక్కళ్ళం పండగలు బాగా చేసుకుంటాం, క్రిస్మస్కి బట్టలు కొనుక్కుంటాం. అవే ముచ్చట్లు అనుకుంటున్నారా? దేవుడు తగ్గట్లో చూసినప్పుడు ఆయన అంచనాకు తగినట్టుగా సరిగా తూచబడాలి. తక్కువ అవుతే కుదరదు, ఒప్పుకోడు. ఏమంటాడు? ఆ తక్కువ అన్న రాజుకి ఏం జరిగింది? ఆశీర్వాదాలు బాగా వచ్చినాయి కదా. ఏమని చేశాడు? రాజ్యం పోయింది, రాజరికం పోయింది, శిక్షలు వచ్చిపోయాయి. నీవు బలలో చేయి వేసేటప్పుడు దేవుడు తగినవాడు. నా శరీరం తినే అర్హత ఉందా, నీకు రక్తం తాగే అర్హత ఉందని ఒకవేళ తగ్గట్లో చూసినాడు అనుకో, నువ్వేమో బుడా బాగుందని తాగడం తినడం చేస్తున్నావు. తగ్గట్లో తక్కువ కనిపిస్తే ఏం చేస్తాడు? ఇదే చదువుకోండి. ఆ మాటలు రాజు దగ్గర చెప్పిన, నేను తూచినప్పుడు నువ్వు తక్కువగా కనపడతీవి అని చెప్పి దేవుడు ఇంకా సమయం ఇస్తున్నా అని ఏం చెప్పలేం. ఎందుకంటే ఇది పవిత్ర కార్యం, పరిశుద్ధ కార్యం. ఈ కార్యం దగ్గర ఇంకా నీకు సమయం ఇచ్చేది అనేది ఏం లేదు. కృపాకాలంలో ఉన్నాం కాబట్టి బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. ఆయన ఏదో ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి మనం అవకాశంగా తీసుకొని చాలా నాటకాలు ఆడుతున్నాం, చాలా డ్యాన్సులు చేస్తున్నాం. కుదరదు. అంచనాకు తగినట్టుగా. ఎవరి అంచనాకి? నీ అంచనాకు తగినట్టుగా దేవుడు ఉన్నాడు లేదా, అది నీ చిత్తం, నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే అసలు ఆలోచన తప్పని నేనంటే, ఎందుకంటే ఆయన చాలా, కానీ ఆయన అంచనాకు తగినట్టుగా ఉన్నావా? ఆయన కొన్ని లిమిట్స్ పెట్టాడు. నా దృష్టిలో కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి నీ విషయంలో. ఆ స్టాండర్డ్స్కి తగినట్టుగా నువ్వు ఉంటే నేను ఏదైనా నీకు ఏర్పాటు చేయగలుగుతాను. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకున్నాం.
ఎక్స్పెక్టేషన్స్ అంటే అంచనాలు లూకాసు వార్తలు 22వ అధ్యాయంలో ఉన్నది. ఇదే 1 కొరింథీయుల్లో మనం చివరి వరకు చూస్తున్నాం. అంచనాలు అన్ని కూడా చూస్తున్నాం. శిక్షా విధికి కారణము కాకూడనట్లు ఎవడైనా ఆకలి కొనేట్లు అని చివరిలో ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మీరు కూడా చూసుకోండి, ఇవన్నీ కూడా తీతు 2:13లో ఉన్నాడు. తర్వాత 1 తెస్సలోనికీయులు 4వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో కూడా ఆయన అంచనాలకు తగినట్టుగా మనం ఉంటేనే అనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ రూల్స్. కానీ మీరు చూసుకోండి, మీ చిత్తం ఏమిటో, మీ మనస్సాక్షి ఏం చెప్తే అది కాపరిగా నాకేదో కొద్దిగా అర్థమవుతుంది కాబట్టి నువ్వు ఎందుకు చేసినావు అనడానికి లేదు. ఎవరిని ప్రశ్నించడానికి అయితే నాకు అధికారం లేదు. కానీ ఇవి మాత్రం మీరు జ్ఞాపకం చేసుకొని తీరవలసింది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటివి. దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నామాన్ని ప్రచురపరచాలి. సహవాసం, దేవునితో సహవాసం, సంఘంతో సహవాసం, కాపుడితో సహవాసం, తోటి విశ్వాసంతో సహవాసం ఎట్లా ఉందో చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనల్ని మనం పరీక్షించుకోవాలి. తర్వాత కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవితాలు, విరిగి నలిగిన హృదయాలను దేవునికి సమర్పించుకోవాలి. ఇక చివరిది అంచనా. ఆయన అంచనాకు తగినట్టుగా, అల్టిమేట్గా చివరిగా వచ్చేసి ఆయన అంచనాకు తగినట్టుగా నేనున్నాను, నా దేవుని అంచనాకు తగినట్టుగా నేను ఉన్నాను. ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకొని దానికి ఏ ఆన్సర్ వస్తుందో అది నీకు వదిలేస్తా ఉన్నాను. ఆ ఆన్సర్ను బట్టి నువ్వు పనులలో చేయి వేయవచ్చు. కాబట్టి ఇవే కాదు, విధేయత ఉన్నది, ఇంకా యూనిటీ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, గొర్రెపిల్ల వివాహం కదా. ఈ విందులు వినోదాలు పోయిన ఈ వారం అంతా ఇదే మాట్లాడుకున్నాం. విందులు, గొర్రెపిల్ల వివాహ విందు అనేక చోట్ల మనకు వాక్యంలో ఉంది. ఒక యజమాని విందుకు పిలుస్తాడు, వాడిని పిలిస్తే ఈయన పిలిస్తే వాళ్ళు ఏమంటారంటే నేను గొర్రెలు కొన్నా, నేను ఎద్దులు కొన్నా, ఏదో చెప్తూ ఉంటాను. ఇవన్నీ టూకీగా చెప్తున్నాను, సమయం పోనీయకూడదు అనేసి. అప్పుడు ఆయన యజమానికి, ఆ ధనికునికి కోపం వచ్చి ఏమన్నాడు, అంతా పోయి అనాథాశ్రమాలకు ఇచ్చేయమన్నాడా? వండుకున్నదంతా ఏమన్నాడు? రోడ్డు మీద ఎవడు కనిపిస్తే వాడిని తీసుకురాడు అన్నాడా? తీసుకొచ్చి కూర్చోబెట్టి విందును ఘనంగా జరిగించుకున్నాడా? ఇది ఒక దగ్గర ఉంది. ఇంకో దగ్గర ఏముందంటే పాపం అందరినీ పిలిచినాడు. బాగా భోజనం చేస్తున్నప్పుడు అట్లా చేతులు కట్టుకొని బాగున్నాయా చికెన్ బాగుందా, మటన్ బాగుందా అడుక్కుంటూ పోతే ఒకడు సినిమా పాటలు వేసుకొని దరిద్రంగా కూర్చున్నాడు. ఈడేవుడికి ఎందుకు వచ్చినాడు అంటే ఆడేదో చెప్పిండు. అప్పుడు ఏమన్నాడు ఆయన? ఈ 2 కథలు ఉన్నాయి బైబిల్లో. ఏమన్నాడు? ఏమన్నాడు? ఈజీ బయట ఇసురుపడేనా, నేను రాజును, నేను ఎందుకు పిలిస్తే వాడికి ఇట్లనా వచ్చేది దరిద్రంగా? దేవుడు కూడా అలాగే చూస్తున్నాడు. ఆయన రాజుల రాజు, ఆయన నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు కొన్ని ఆడపడుతూ ఘనపరచబడుతూ మహిమపరచబడుతున్నాడు దేవుడు. ఆయన విందుకు మీరు వచ్చి కూర్చున్నారు, నేను వచ్చి కూర్చున్నాను. మనం ఎలాగో సిద్ధపడ్డాం. రాను అంటే ఇంకా తప్పు. అది మొదటి ఎగ్జాంపుల్ చెప్పాను. వచ్చినావు, ఎలా ఉన్నావు అంటే నేను చినిగిన బట్టలు అవి శారీరకంగా చెప్పట్లేదు, ఆత్మీయంగా చెప్తున్నాను. ఆత్మీయంగా నలిగిన హృదయము, విరిగిన హృదయము, ఇదిగా ఉన్నటువంటి హృదయం దేవుడికి ఇష్టం, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఇంకా వేరేదిగా ఉంటే మాత్రం దేవుడు ఏమన్నాడు? శిక్షా విధి. మీరు ఎప్పుడు భయపడతారు సార్, ఎప్పుడు హెచ్చరికలేదు సార్ అనకండి. జరగాల్సింది తప్పదు. అందరూ ఆశీర్వాదాలు ఇస్తున్నారు, నేను అదే ఇస్తే లాభం ఏంటి? మీకు ఈ లోతు తెలియాలి. దాన్ని అంత ఈజీగా తీసుకొని చేతులు చాకు పట్టడం అనేది మంచిది కాదు. అలాగని తీసుకోవద్దని నేను అనను, తీసుకోవాలి. కానీ ఎలా తీసుకోవాలి కదా? పరీక్ష రాస్తే బాగా పాస్ అవుతావు, మంచిగా డెవలప్ అవుతావు, మంచి భవిష్యత్తు వస్తుంది. కాబట్టి చదివి రాయమన్నాం కదా అని చెప్పేసి చదివి రాయమంటే నేను పరీక్షలు రాయని పోతే ఎవరికి నష్టం? అయ్యా నువ్వు ఇట్లా ఉండి ఈ పని చేయని చెప్తున్నా అంతే. నువ్వు ఇట్లా ఉండి ఆ పని చేయండి, నేను అసలు ఆ పనికి రాను అంటే ఇంక నేనేం చేస్తున్నాను? అది మీ చిత్తం, అది మీ ఇష్టం. ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. ఈరోజు నాయన వాళ్ళ గురించినటువంటి మాటలు మేము అనేకం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయ్యా నేను జ్ఞాపకం చేసుకోవటం, నీ నామాన్ని ప్రచురపరచడం, నీతో సహవాసాన్ని చెకప్ చేసుకోవటం, మా యొక్క పాపములను బట్టి, మా పరిస్థితులను బట్టి మమ్మల్ని మేము సరి చేసుకోవటం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవటం. అంతేకాదు ప్రభావ మా విరిగిన హృదయాలను నీకు సమర్పణగా కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకోవటం. ఇవే కాకుండా నీ అంచనాలకు తగినట్టుగా మేము ఉండటం చాలా అవసరం. కానీ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ 6 విషయాల్లో మమ్మల్ని చెక్ చేసుకుని ఈరోజు మేము బలలో చేయవేసిన సహాయం చేయమని నజరుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మీరు ప్రార్థన చేసుకోండి. నేను ఆల్రెడీ దీని కొరకు